సంగతులుగా తమ్ముడు సుధా, అలాగనే ఆయన వెనకాలండి నడిపిస్తున్నటువంటి దేవుని బిడ్డలు ఈ కార్యక్రమాన్ని ప్రేమతో ఖర్చుతో మన ముందుకు తీసుకురావడం జరిగింది. అన్ని సభలకు వెళ్ళి మనం వచ్చేస్తున్నట్టు ఈ సభలోను కూడా విని వెళ్ళిపోవడానికి కాకుండా చెప్పబడుతున్న దేవుని మాటల్లో ఉన్న పరమార్థాన్ని ఆలోచించి 3 రోజుల్లో దేవుని కొరకు ఒక ఉన్నతమైన నిర్ణయాన్ని తీసుకుని మన ఆత్మలను బలపరుచుకోవాలి అని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విశాఖపట్నం మహానగరంలో ఈ సభల కొరకు 3 రోజులకి ఏర్పరచుకున్న అంశం చనిపోయిన వారు నేటికి సజీవులా. ఈ మాట ఆలోచించడానికే చాలా గొప్పగా ఉండేటువంటి పదం. ప్రియులరా, ఇలాంటి మాటలు చెప్పడం వల్ల సభ్య సమాజాన్ని దేవుని యొక్క కోణంలోనికి తీసుకొచ్చి మనుషులను మహాలోకానికి వెళ్ళడానికి సిద్ధపరచడానికి ఆలోచింప చెయ్యాలి అనేటువంటి మంచి సంకల్పంతో ఇలాంటి పదాలు సమాజంలో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది మహాత్ములు పుట్టారు. కొంతమంది సంఘ సంస్కర్తలుగా వెలుగొందారు. కొందరైతే మతోద్ధారకులుగా భూమి మీద జీవించారు. ఆయా రంగాలలో మనుషులకు, సమాజానికి, దేశాలకు సేవ చేసిన ఎంతోమంది మహాత్ములు వాళ్ళు ఆయుష్ తీరిపోయిన తరువాత మరణించారు. ఇలాంటి మహాత్ములను వాళ్ళ మరణంతో మర్చిపోకుండా ఉండడానికి తరతరాలు 100 సంవత్సరాల కాలం పాటు వాళ్ళని, వాళ్ళ త్యాగాలను జ్ఞాపకం చేసుకోవడానికి సమాజంలో వాళ్ళ యొక్క శిలా విగ్రహాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టి మన మధ్యలో నుంచి వెళ్ళిపోయినా వాళ్ళ ఆకారం మాత్రం మనలో నుంచి చెరిగిపోకుండా ఉండడానికి వాళ్ళ యొక్క శిల్పాలు, శిలా విగ్రహాలు, స్టాచ్యూస్ సమాజంలో మనం నిలబెట్టి మరి వాళ్ళకి పుట్టినరోజులు, గౌరవమైనటువంటి వందనాలు చెల్లించడం మనం చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, మరి చనిపోయిన వాళ్ళని చనిపోయినట్టుగా మరిచిపోకుండా వాళ్ళని ఒక విగ్రహంగానైనా, ఒక శిల్పంగానైనా వాళ్ళ రూపాన్ని చూసుకొని తృప్తి పడాలని మంచి ఆలోచనలోకి మనుషులు వచ్చారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం అనుకున్నట్టు చనిపోయిన వారిని లేరు అనుకోవడానికి వీల్లేదు. అంటే వీళ్ళకి లేరా, వీళ్ళ ఆకారాలని బొమ్మల్లో మాత్రమే మేము చూసుకోవాలా అని బాధపడవలసిన పని లేదు. అందుకనే లోకములో ఎవ్వరూ చెప్పని సంగతులు చెప్పడం అనేది ఒక్క దేవునికి మాత్రమే చేతనైన పని. ఎందుకంటే దేవుడు చేసినవి ఎవ్వరూ చేయలేరు, దేవుడు చెప్పిన మాటలు ఎవ్వరూ చెప్పలేరు. ముందు దేనినైనా దేవుడు ప్రారంభించాలి, అనతి కాలంలో మనుషులు దాన్ని అనుభవించాలి తప్ప మనిషి ప్రారంభికుడు కాదు. జన్యుశాస్త్ర పితామహుడు, వైద్యశాస్త్ర పితామహుడు, ఏమండి ఇలా మనం చెప్పుకుంటామే. దేవుడు వీటన్నిటికీ పితామహుడు, ఆద్యుడు, ప్రారంభకుడు. కనుక ఏది చెయ్యాలన్నా, ఏది చెప్పాలన్నా అది దేవుని తర్వాతే మనుషులమైన మనం చెప్పగలమే తప్ప దేవుని కంటే ముందు ప్రపంచములో
చేసి దేవుడు చెయ్యలేంది చేసేవాళ్ళు ఎవరు ఉండరు. బాగా ఆలకించాలి. ఇలాంటి దేవుని విజ్ఞానాన్ని, దేవుని మనసుని తెలుసుకోవాలంటే మనుషులు దేవుడికి కొంత టైం ఇవ్వాలి. దేవుని గురించి అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు చెప్పిన మాటలు మన హృదయాలను తాకాలి అంటే, మనకు తెలిసి రావాలంటే, ప్రతి మనిషి దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు దేవుని గురించి తెలుసుకోవడానికి ఆయనకి మనం కొంత టైం ఇవ్వాలి. మరి అంత టైం మనకుందా? ఈరోజు బ్రతకడం అనేది మానవ జీవితంలో ప్రధాన అంశంగా చోటు చేసుకుంది. మనిషి జీవితంలో ఇందాక సుధాకర్ చెప్పినట్లు కోటి కొరకు కోటి విద్యలు వచ్చినట్టుగా మానవ జీవితం పుట్టి చనిపోయే మధ్యలో ఈ కోటి విద్యల్లో దాంట్లో మునిగిపోతుంది. ఆలోచించండి. మరి మనుషులు ఆలోచించే తీరిక ఎక్కడుంది? అందుకనే మొదటి శతాబ్దంలో ప్రభువారు చెప్పిన మాటలో ఎంత వాస్తవం ఉందో ఈ 21వ శతాబ్దంలో మనం చదువుకుని ఆశ్చర్యపడదాం. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చూడండి ప్రియులారా. యోహాను గారు రాసిన సువార్తలో 6వ అధ్యాయము 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకండి అంటున్నాడు. ఏంటండి? ఏది క్షయమైన ఆహారము? ప్రపంచంలో ఎంత ఖరీదైన, ఎంత రుచికరమైన ఆహారాన్ని మనం తింటున్నా, ఎంత హెల్దీ ఫుడ్ మనం తీసుకుంటున్నా, అది ఎంత వేల రూపాయలు ఖర్చు చేసి తెచ్చుకున్నా అది క్షయమైపోయేదే. జీర్ణ వ్యవస్థలోనికి వెళితే అరిగిపోయేదే, అది ఉండదు. శరీరానికి పుష్టినిస్తే ఇవ్వచ్చు, నరాలకి బలమిస్తే ఇవ్వచ్చు. అంత మాత్రాన ఆ ఆహారం తింటున్నాం కదా అని భూమి మీద కోట్ల సంవత్సరాలు జీవించలేము. మనుషులను భూమి మీద బ్రతికించడానికి దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు బ్రతకడానికి మాత్రమే పనికొస్తారు తప్పించి శాశ్వత కాలపు జీవం అనేది ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి రుచులు తిన్నా మనిషి ఆయుష్కాలం పెరగదు. కోట్ల సంవత్సరాలు జీవితం కాదు మనది, చిన్న కాలం మనది. దేవుడిచ్చిన బ్రతుకు మనిషికి చాలా తక్కువ. ఇలాంటి చిన్న జీవితాన్ని కలిగి వచ్చిన మనుషులు ఈ లోకంలోకి రావడం అనేది కష్టపడడానికే అనే దానినే ప్రధానమైన అజెండాగా పెట్టుకుని దీనికోసమే కష్టపడుతూ చివరికి ఈ కష్టంతోనే చచ్చిపోవడం చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం చెప్పిన గొప్ప మాట ఏంటంటే, క్షయమైపోతున్న ఈ ఆహారం కొరకు మీరు కష్టపడకండి. మరి మీరు అనుకోవచ్చు, కష్టపడకపోతే ఎలాగొస్తుందండి సాగర్ గారు, మీరు ఇలాగే చెప్తారండి. మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలండి, వాళ్ళకి స్కూల్ ఫీజులు ఎలా కట్టాలండి, మేమేం తినాలండి అంటారా? పుట్టుకతోనే మనకి బిడ్డలు ఉన్నారా? పుట్టిన వెంటనే మనకి కష్టపడి ఆహారం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఆలోచించండి. భోజనం పని మీదనే భూమి మీదకి వచ్చింది మనం. ఈరోజు మానవ జీవితానికి పరమార్థం ఏంటి అని అడిగితే ఉద్యోగం పురుష లక్షణం అంటారు, కుటుంబాన్ని పెంచడం భర్త లక్షణం అంటారు, ఇంటికి దీపం ఇల్లాలంటారు, తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోతే పిల్లలు పెంచవలసిన బాధ్యత ఉందంటారు. ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించి ఎవరి బాధ్యతల్లో వాళ్ళని నిమగ్నం చేసేసామే. అసలు మనం ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటి? ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నామనే ఎక్కడికి వదిలిపెట్టిపోవడానికి గల కారణం ఏంటి? ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? అసలు ఈ ప్రశ్నలకు సమాధానం దొరకకుండా వెళ్ళిపోతే మనిషి వెనకాల ఎంత ప్రమాదం ఉందో లోకానికి తెలియదు. ఈ 2 ప్రశ్నలకు సమాధానమే ప్రపంచంలో ఉన్న అందరికీ క్రీస్తు ప్రభువారు
సమాధానంగా మిగిలారు. ఈ 2 ప్రశ్నలకు సమాధానం కావాలంటే అది మనం క్రీస్తులోనే చూడగలం. నేను ఎందుకు పుట్టాను అనడానికి, నేను ఎందుకు చనిపోతున్నాను అనడానికి ప్రభువు చెప్పిన మాటలు చాలా అవసరం మనకి. వింటున్నారా? మరి దేవుని బిడ్డలారా, మనుషులు క్షయమైపోతున్న ఆహారం కోసం కష్టపడుతున్నారంట. అది ప్రభువారు చూశారంట. దీనికోసమే ఇలా కష్టపడుతున్నారేంటి మీరు? రాత్రనక పగలనక రెక్కల ముక్కలు చేసుకుంటున్నారే. దీనికోసమే మీరు ఆలోచిస్తున్నారంటే మీరు దీనికోసంగానే వచ్చారేంటి భూమి మీదకి? అందుకే చెప్తున్నాడు, క్షయమైపోతున్న ఆహారం గురించి కష్టపడకండి, గాని నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలంట. అంటే 2 ఆహారాలు ఉన్నాయంటున్నాడు. ఒకటి, భూమి మీద ఈ జీవితాన్ని కాపాడుకోవడానికి క్షయమైపోయే ఆహారం, అది కూడా కావాలి. అది మీరు తినకుండా రాకుండా ఉంటే ఇక్కడ మేము చెప్పే మాటలు కూర్చుంటానికి మీకు ఓపిక ఉండదు. నేను కనుక తినకుండా రాకుండా ఉండుంటే మీకు ఈ మాటలు చెప్పడానికి నాకు శక్తి ఉండదు. అది కూడా కావాలి. అది కూడా కావాలి తప్ప అదే కావాలనుకోకూడదు. అక్కడే తప్పుడడుగు వేస్తున్నాం. బ్రతకడానికి ఆహారం కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి. కానీ వీటి కోసం మనం కాకూడదు. ఇవి మానవ జీవితంలో ప్రధానమైన స్థానాన్ని ఆక్రమించకూడదు. వాటి కోసం కాదు, మన కోసమే. అవి సృష్టి అంతా మన కోసం, మనం దీనికోసం కాదు. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. మరి మీరు క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడకండి అంటున్నాడు. నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం ఒకటి ఉందంటున్నాడు. ఒకటి క్రింద మీద పడి ఎలాగోలాగో తింటున్నాం. రెండో దాని విలువ తెలక వదిలిపెట్టేశాం. ఇది జీవమిచ్చే ఆహారం అయితే యేసుప్రభు గారు చెప్తున్నది నిత్య జీవమును అనుగ్రహించే ఆహారం అంట. అదే హోటల్లో అమ్ముతారు, అదే హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఉంది. దాన్ని తయారు చేసి ఇచ్చే కుక్ ఎవరు? మనుషుల వల్ల దొరికేది కాదు. అది మహాత్ముడిగా దేవుడిగా లోకానికి వచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రభువారి నోట వచ్చిన అద్భుతమైన దేవుని మాటలైన బైబిల్లో ఉంది. అది కదా మనం భుజించాలి, దానిని కదా మనం అనుభవించాలి. ఇది మీరు తిని క్రీస్తుని అర్థం చేసుకుని దేవుడి కోసం బ్రతికితే మనం ఎక్కడ పరలోకి వెళ్ళిపోతామేమో అనే సాతానికి కంగారు వచ్చి అసలు దీని జోలికే పోకుండా మనుషుల్ని మార్చేసింది. వాక్యం చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారో చూడవలసిన అవసరం లేదనుకుంటున్నారు. వినేదల్లా దేవుడు మాటలు అనుకుంటున్నారు. పొరపాటు పడుతున్నారు దేవుని బిడ్డలారా. వింటున్నారా? అందుకనే నిత్య జీవమునిచ్చేది, శాశ్వత కాలపు బ్రతుకుని మరణించిన తరువాత కూడా మనకి ఇప్పించేది నిత్య జీవమిచ్చే ఆహారం ఉందంటున్నాడు ప్రభు. దీనికోసం ఇంత కష్టపడితే దానికోసం మరి ఎంత కష్టపడాలి? దాన్ని పొందుకోవడానికేమో ఏ కష్టం లేదు. దీని కొరకైతే అవసరమైతే ఓటీ కూడా చేస్తాం. ఇలా మారిపోయామేంటి మనం? ఇలాగైపోయింది ఈ సమాజం. ఆలోచించండి. పరలోకం అంటే మాటలా? పరలోకం వెళ్ళటం అంటే ఊటీ వెళ్ళినంత సులభమా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మారిపోయినాయి. వేసవకాలంలో భూమి మీదకి వస్తున్న వేడిని తట్టుకోలేక పోయిన సంవత్సరం సినిమా యాక్టర్లు ఊటీ వెళ్ళారంట. పేపర్లో వచ్చిన న్యూస్ అండి. ఇక్కడ ఎండలు మండిపోతున్నాయని పిల్ల పాపలతో ఒక 1 నెల రోజులు 10 రోజులు గడిపోద్దామని అక్కడికి వెళ్తే చల్లగా కూల్గా ఉండేటువంటి ఊటీ లాంటి ప్రదేశాల్లో 40 డిగ్రీల టెంపరేచర్కి మించిపోయి ప్రతిరోజు ఎండ వస్తుంటే
వెళ్ళిన వాళ్ళందరూ సూట్ కేసులు చదువుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసారు. లోకపు పరిస్థితులు తలకిందులైపోతున్నాయి. ఊటీ అంటే చల్లని ప్రదేశం, అలాంటిది నిప్పుల కొలిమిగా మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా భూమి మీద చల్లగా బ్రతికే ప్రదేశాలు లేవు. శాశ్వత కాలం మనం ఉండాలి అంటే, మనము మన కుటుంబాలు క్షేమంగా దేవుడి దగ్గరికి చేరిపోవాలంటే ఏదో రకంగా ఆయన కాళ్ళే పట్టుకోవాలి, ఆయన చెప్పిందే వినాలి, ఆయన కోసమే ఆలోచించాలి పిల్లారా. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు చూడండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేదు. వింటున్నారా? ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. ఆలోచించండి. నేను ఫలానా అని చెప్పుకున్నాం. మన ఉద్యోగాన్ని బట్టి నేను ఎంఆర్ఓ గారని చెప్పుకున్నాం. మన వృత్తిని బట్టి నేను డాక్టర్ని చెప్పుకున్నాం. వింటున్నారా? నేను మేయర్ని అని చెప్పాం, నేను పంచాయతీ ప్రెసిడెంట్ అని చెప్పాం. ఇంతవరకు ప్రపంచంలో పుట్టిన ఏ మనిషి చెప్పలేని అద్భుతమైన మాట ప్రభువారు చెప్తున్నారు. చూడండి, నేనేమనుకుంటున్నారు మీరు? నేను వడ్లవాణి కుమారుణ్ణి, నేను మరియమ్మ కుమారుణ్ణి అనుకుంటున్నారా? చాలా పొరపాటు పడుతున్నారు మీరు. అందరూ చూసిన కోణంలో ప్రభువును చూస్తుంటే ఆయన ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో మనుషులకు అర్థం కాదు. ఆయన నన్ను మీరు ఇలా చూడండి అని చెప్తున్నాడు. ఎలా చూడాలంట? పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు. ఎంత ధైర్యం అండి! ఎవరూ చెప్పలేని క్రొత్త మాట పరిచయం చేస్తున్నాడు. ఆలోచించండి. పై మాటలుగా, పొల్లు మాటలుగా పైన చదువుకుని విడిచిపెట్టేశాం. యేసుక్రీస్తు ప్రభువారు నేను పునరుద్ధానాన్ని అంటున్నాడు. పునరుద్ధానం అంటే ఏంటో తెలుసా అండి? ప్రాణం పోయిన శరీరాన్ని మట్టిలో పెట్టిన కొంతకాలానికి అది తిరిగి బ్రతకాలంటే అలా బ్రతకడానికి నా చేతుల్లో ఉందంటున్నాడు. వింటున్నారా? చచ్చిపోయిన వాళ్ళు మట్టిలోకి వెళ్ళిపోయి తిరిగి బ్రతకాలంటే మీరు తల్లకిందులుగా ఏం చేసినా బ్రతకరు. వాళ్ళు బ్రతకాలంటే నా చేతుల్లో ఉంది. అలాంటి పునరుద్ధానాన్ని నేను, అంతేకాదు వాళ్ళే కాదు, వాళ్ళకంటే ముందుగా నేను చనిపోయి తిరిగి బ్రతికేస్తాను. నేను పునరుద్ధానాన్ని అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఎంత టాలెంట్ ఉందో ఆలోచించండి. మట్టి శరీరంతో 33 సంవత్సరాలు కనిపించాడు కదా అని మట్టి మనిషి అనుకుంటున్నారు. ఆయన చూడడానికి నిజంగానే రూపమేమో మనిషిలాగా ఉంది, మాటలు చూస్తుంటేనేమో కోటలు దాటిపోతున్నాయి. చూడడానికి ఆయన ఆకారం, ఆయన అపియరెన్స్ ఏమో మనిషిలాగానే ఉంది, కానీ ఆయన మాటలు చూస్తుంటే సమాజంలో ఎవ్వరూ ఎప్పుడూ చెప్పలేని మాటలు అనిపిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ కోణంలో అర్థం చేసుకోవాలి మనం. అప్పుడే ఆయన అంటే మనకు భయం కలుగుతుంది, అప్పుడే ఆయన అంటే మనకు భక్తి కలుగుతుంది, అప్పుడే ఆయన అంటే ఆయన కోసం మనం బ్రతకాలనిపిస్తుంది. లేకపోతే నమ్ముకుంటే నమ్ముకున్నాం, కానీ ఎందుకు నమ్ముకున్నామో తెలియదు, నమ్ముకుని ఏం చేయాలో తెలియదు. ఆలోచించాలి. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచి వాడికి ఒక పూట భోజనం పెట్టిస్తానంటలేదు, నా యందు విశ్వాసం ఉంచి వాడికి ఒక కాలనీలు ఇప్పిస్తానంటలేదు, నా యందు విశ్వాసం ఉంచి వాడికి హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తానంటలేదు, నా యందు విశ్వాసం ఉంచి వాడికి మీ వీధిలో లైట్లు వేయిస్తానంటలేదు. ఇవన్నీ మనుషులు చెప్పే మాటలు ఇవి, అంతే కదండి. ఒరే, నా కూడా పలానా చోటుకు వచ్చావంటేరా నీకు 200 రూపాయలు డబ్బులు ఇచ్చి ఫుల్గా కోడి మాసంతో భోజనం పెట్టి పంపిస్తాను రా అంటారు. నీకు అది ఇస్తానరా, ఇది ఇస్తానరా, అది పెడతానరా, ఇది పెడతానన్న వాళ్ళని చూశాం కానండి. నన్ను వెంబడించేవాడు ఏంటండి, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన వాడిని నేను బ్రతికిస్తాను అంటున్నాడు. బా, ఎవరైనా చెప్తారండి ఈ మాట? అసలు
ఏంటండి బాబు ఈయన మాటలు ఎంత స్పెషల్గా ఉన్నాయి, నా కూడా వస్తే నీకు అది కొని పెడతాను, నీకు అది ఇస్తాను, నీకు ఇది తిని పెడతానంట. నా యందు విశ్వాసం ఉంచి నన్ను వెంబడిస్తే నిన్ను చనిపోయినా బ్రతికిస్తానంటున్నాడు. అది ఈయనే చేయగలడా ఏంటి? ఈయన మాత్రమే చేయగలడు. అన్నం ఎవరైనా పెట్టిస్తారు, బట్టలు ఎవరైనా కుట్టిస్తారు, ఇల్లు ఎవరైనా కట్టి పెడతారు. అయ్యా అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి పోవడానికి డబ్బులు లేవండి, ఎవరైనా ఇస్తారు. సమాజంలో సంఘ సేవ చేసే బిడ్డలు చాలామంది ఉన్నారు. పోయిన ప్రాణాన్ని తిరిగి ఇచ్చేవాళ్ళు, మట్టిలో చీకిపోయిన మానవ దేహాన్ని తిరిగి తీసుకొచ్చేవాళ్ళు మనుషులకి ఎవరైనా కనిపించారా? ఎవరైనా ఇలాంటి వాళ్ళు మనకు దర్శనం ఇచ్చారా? దేవుని వర్లరా, ఎంత అద్భుతం వాక్యం, ఎంత సత్యం బైబిల్ చెప్తున్న మాట. ఆలోచించాలి. చనిపోయిన వారు లేరు అనుకుని వాళ్ళని శిలా విగ్రహాలుగా చూడాలి అనుకుంటున్నామా? అంతేనా? కాదు ప్రియులారా. మహాత్ములని అలాగే కాదు, వాళ్ళని సజీవులుగా కూడా చూడబోతుంది ప్రపంచం. వాళ్ళు ఎక్కడికి పోలేదు. పుట్టిన మనిషి ఎక్కడికి పోవడానికి వీల్లేదు. చాలామంది తినటానికి తిండి లేనప్పుడు, కట్టుకోవడానికి వస్త్రములు లేనప్పుడు, ఉండటానికి ఇల్లు లేనప్పుడు, చదువుకున్న ఉద్యోగాలు రానప్పుడు, సమాజంలో గుర్తింపు లేనప్పుడు నాది ఒక బ్రతికేనా, నేను ఎందుకు బ్రతకాలరా, చచ్చిపోతే బాగుండు అంటారు. మీరు అలాగ అనుకుంటున్నారేమో కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు. భూమి మీదకి మనిషి పుట్టకూడదు కానండి. భూమి మీదకి కానీ మనిషి వచ్చాడా చచ్చినా పోవడం. మనం అలాంటి వాళ్ళం కాదు. ఏవో భూమి మీద కొన్ని అవసరాలు తీరతా లేదు కదా అనుకుని మీరు చిన్నవాళ్ళు అనుకుంటున్నారేమో. సమాజంలో మనకు పెద్ద గుర్తింపు లేదు కదా అని నాది ఒక బ్రతికేననుకుంటున్నారేమో. అసలు అనుకుంటాకు వీలేదు. భూమి మీదకి మనిషి అన్నవాడు పుట్టకూడదే కానీ పుట్టాడా ఎక్కడికి పోవడం. వింతిరి కానీ అద్భుతమైన మాటలు సంవత్సరాల పాటు పరిశోధన చేసి సభ్య సమాజానికి దేశ విదేశాలకు కూడా ప్రకటించడానికి దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని ఏమండి చక్కగా ఈరోజు మన విశాఖపట్నం మహానగరంలోకి వచ్చింది. ఆలోచించాలి మరి మీరు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. అబ్బా, ఎంత ధైర్యంతో కూడుకున్న మాట అండి. అయితే డాక్టర్ గారు చచ్చిపోతావా అని చెప్పినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదనమాట. చచ్చిపోతానయ్యా అనుకుని వచ్చారు బయటికి, మందుల చీటి తీసుకుని, ఎక్స్రే తీసుకుని కదా. అంతేగాని చచ్చిపోతానా అని కళ్ళు తిరుగుకుని వచ్చేయకూడదు. పాప నిజంగానే బాధగా ఉంటుంది. కానీ డాక్టర్లకు మించిన దేవుడు చెప్తున్న మాట ఎంత మనకి ఓదార్పునిచ్చింది, ఎంత మనకి బలాన్ని చేకూర్చింది. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ప్రజలకు దేవుని విషయాలు తెలియవు. బ్రతకడానికి మాత్రమే ఆలోచించే వాళ్ళకి, అందుకు మాత్రమే భూమి మీదకి వచ్చాము అనుకున్న వాళ్ళకి దైవ సంగతులు తెలియవు. అలాగ తెలియక పొరపాటు పడిన ఒక సందర్భాన్ని చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు గారు రాసిన సువార్తలో 5వ అధ్యాయము 38, 39 వచనాలు చూడండి ప్రియులారా. మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 38, 39 వచనాలు మీకు తెలుసు. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వాళ్ళ కూతురు పాపం చచ్చిపోయింది. సమాజ మందిరపు అధికారి యొక్క పాప చనిపోయింది. మా ఇంటికి రా, మా పాపను బాగు చేద్ది కానీ, మా పాపను కాపాడది కానీ అని రిక్వెస్ట్ చేశాడు ప్రభునైనా. ఇది కాగితాల మీద మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కదా అని కథ అనుకోకండి. సుమారుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థమైన సంగతి. అన్ని తరాలు ప్రజలు చదువుకోవడానికి అందుబాటులోకి రాయించిన దేవుడు మాటలు ఇవి. బైబిల్లో ఏ మాట కథ అనుకోకూడదు, ఏ మాట అయినా నాకు కాదు అనుకోకూడదు. దేవుడు గద్దిస్తున్నప్పుడు నేను అందులో లేను అనుకోకూడదు. అదే
మన మనసు మనల్ని చేసే మోసం. తప్పులు చేస్తున్నా, పాపం చేస్తున్నా, నీతికి దూరంగా బ్రతుకుతున్నా, దేవుడు చెప్పినట్టుగా వినకపోతున్నా ఎంత కాన్ఫిడెన్స్తో ఉంటామో పరలోకి వెళ్ళిపోతామని. అలా బైబిల్ ఎక్కడా లేదు. ఆలోచించారా? చాలా స్ట్రిక్ట్గా ఉంది బైబిల్. మన మనసు చేసే మోసానికి మనం బలైపోకూడదు. ఒక అధికారి కుమార్తె చచ్చిపోయినప్పుడు మా ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేశారు ప్రభుని. వస్తానని చెప్పి ప్రభు ఇచ్చాడు. అదే సందర్భాన్ని చదువుతున్నాం. చదువమ్మా. వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు, చనిపోయిన పాప దగ్గర చేరిన జనం, అంతే కదండి, ఎవరు చనిపోయిన పాపం చుట్టుముడతారు, కుటుంబీకులు నెత్తు నోరు కొట్టుకొని ఏడుస్తుంటే చూడడానికి వెళ్ళిన మనకి కన్నీళ్ళు వస్తాయి. మన మనసు అలాంటిది. అలాగిన ప్రజలందరూ గొల్లు చేసి ఏడుస్తున్నారంట శవం దగ్గర కూర్చుని. ప్రలాపించుచుండగా చూచి లోపలికి పోయి యేసుక్రీస్తు ప్రభు వారు గబగబా లోపలికి వెళ్ళిపోయి, మీరెందుకమ్మా ఇంత అల్లరి చేసి ఏడుస్తున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదా? ఏమండి, ఈ చిన్నది నిద్రిస్తున్నదే గాని చనిపోలేదా అంటే మరి ఇప్పుడు వచ్చి చూసిన ఈయనకు తెలుసా ఆవిడ చనిపోయిందో లేదో? పొద్దున్న నుంచి శవం దగ్గర కూర్చున్న వాళ్ళకి తెలుసా? ఎవరికి తెలుసు? సందకాడ నుంచి కూర్చుని చచ్చిపోయినట్టు కన్ఫర్మ్ చేసుకుని ఏడుస్తుంటే ఇప్పుడు వచ్చి ఈ చిన్నది నిద్రిస్తుంది, చనిపోలేదు, ఏడవకండి అంటే వాళ్ళకి ఎలాగుంటది? ఎలా ఉందో చూడండి, ఎలా ఉంది వాళ్ళకి. చనిపోలేదని వారితో చెప్పాడు. అందుకు వారికి ఎలా ఉందో చెప్తున్నాడు. వారు ఆయనను వేళాకోళం చేశారంట. ఎవరిని? ఎందుకని? చచ్చిపోయిన ఆమెని చనిపోలేదు అంటున్నాడు. వీళ్ళేమో చనిపోయింది, హార్ట్ బీటింగ్ లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎడడం మొదలెట్టారు. ఆలోచించండి. కన్ఫర్మ్ చేసుకుని ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ చిన్నది చనిపోలేదు, నిద్రించుచున్నది అన్న పాపానికి, అన్న మాటకి, సారీ అండి, ఇలా చెప్పిన మాటకి వాళ్ళు యేసుప్రభు గారిని ఏం చేశారమ్మా? అపహాసించారంట. అంటే వేళకోళం చేశారంట. ఇదిగో మేము ఒకటండి, ఈయన ఒకటంటాడు, ఇలాగే మాట్లాడతాడు, బుర్ర సరి లేదు పాపం, ఈయనకి మతి భ్రమించింది అని ఇలా కబుర్లుగా చెప్పుకుంటున్నారు, పుకార్లుగా చెప్పుకుంటున్నారు ఆయన గురించి. నిజమా? ఈ చిన్నది నిద్రించింది, చనిపోలేదు అన్నదానికి వాళ్ళు అపహసించారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా మీకు? చనిపోయిన వారు చచ్చినా ఇక బ్రతకరు అని. వాళ్ళు ఎవరిని చూడలేదు అలాంటి వాళ్ళని. ఇప్పుడు చనిపోయిన వారు ఇక చచ్చినా బ్రతకరిక, రారిక అని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఆనాటి సమాజం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన ఆవిడ నిద్రించింది అని చెప్తే అది వేళాకోళం అనుకుంటున్నారు. మనకు తెలిసిన జ్ఞానం కూడా తెలియదా ఈయనకు అనుకుంటున్నారు. ఇదా సమాజంలో ఈయన బోధిస్తున్నది నేర్చుకున్నది అనుకుంటున్నారు. సామాన్యమైన వ్యక్తిని వేళాకోళం చేసినట్టుగా ఈయన అపహసించారంట. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలో ఎంతటి పరమార్థం ఉందో ఆనాడు ఆ ప్రజలు గమనించలేకపోయారు. ఈరోజు మీరైనా గమనించాలి. ఈరోజు మనమైన ఈ సత్యాన్ని తెలుసుకుని మన జీవితాన్ని దేవునిలో బలపరుచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఏమన్నాడు యేసు ప్రభువారు? ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదా అంటే క్రీస్తు ప్రభువారి యొక్క దృష్టిలో మరణం అనేది నిద్రగా చెబుతున్నాడే తప్పించి అందరిలాగా లేకపోవడం అనడం లేదు. బాగా గమనించాలి. దేవుని దృష్టిలో మరణం అనేది నిద్ర లాంటిది. మామూలుగా నిద్రపోయేవాళ్ళు 4 గంటలు 5 గంటలు నిద్రపోతారు. చచ్చిపోయిన వాళ్ళు కొన్ని ఎక్కువ సంవత్సరాలు నిద్రపోతారు. రాత్రిపూట చీకటి పడగానే పడుకోవడం అనేది నిద్ర అనుకుంటున్నాం మనం. నిద్రపోతున్నాం లేపకండ్రా అంటారు. మంచం మీద పడుకుని గురక పెడుతూ
అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఏమండి మనం నిద్రపోతూ గురక పెడుతున్న దాన్ని నిద్ర అంటే, శాశ్వత కాలపు జీవితాన్ని వదిలిపెట్టి భూమి మీద, దేవుడిచ్చిన అల్పకాలపు జీవితాన్ని భూమి మీద విడిచిపెట్టి శవముగా మట్టిలోకి వెళ్ళిపోయి పూడ్చబడిన బిడ్డల గురించి దేవుడు చెప్తూ చనిపోయిన వాళ్ళు నిద్రపోతున్నారు అంటున్నాడు. చనిపోయిన వాళ్ళు నిద్రపోవటం ఏంటి, ఇంతవరకు ఇలాంటి మాటలు ఎక్కడ వినలేదు కదా అనుకుని చావుకి నిద్రకి తేడా తెలియని ఆ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారు చేసే ఈ గొప్ప కార్యక్రమం కొరకు కొద్దిసేపు ఓర్చుకొని ఆగలేక వెంటనే ఆయన వేళాకోళం చేశారంట. కోపం వచ్చి మొత్తం అందరిని బయటికి వెళ్ళిపోమని చెప్పాడు. చచ్చిపోయిన చిన్నదాన్ని లేచి కూర్చోబెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ కార్యం పల్లె పల్లెకి వెళ్ళిపోయింది, సభ్య సమాజానికి చేరిపోయింది. అయినా నమ్మారా? ప్రజలు నమ్ముతారా? ఆలోచించండి. అప్పుడు నమ్మలేదు. చచ్చిపోయిన లాజర్ని వాళ్లే సమాధి చేసిన తర్వాత కూడా ఈయన వెళ్ళి పిలిచినప్పుడు బ్రతికొచ్చిన లాజర్ని చూసి ఆయన నమ్మలేదు. నమ్మరు. ఎవరైతే మహాలోకానికి వెళ్ళాలనుకుంటారో, ఎవరికి పరలోకం కావాలనుకుని దేవుడి కొరకు కష్టపడతారో, ఎవరైతే జీవితాన్ని భద్రపరుచుకుని లోక ఆశల వైపుకు వెళ్ళిపోకుండా పవిత్రమైన బ్రతుకుతో బ్రతుకుతారో అలాంటి వాళ్ళకే పడుతుంది వాక్యం. మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఎంత చెప్పినా వెక్కదు, ఎంత మందలించి ప్రకటించినా వినరు. అదే పరలోకానికి వెళ్ళే బిడ్డలకు ఒక్కసారి చెప్పండి, దేవుని మాటలు వినబడుతుంటే వజ్రాలు పడుతున్నట్టు ఏరుకుంటారు, వజ్రాలు దొరుకుతున్నట్టు భద్రపరుచుకుంటారు. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. ఈ చిన్నది నిద్రిస్తున్నది కానీ చనిపోలేదంట. అంటే మరణం అనేది నిద్ర లాంటిదా అంటే, యేసుక్రీస్తు ప్రభు మాట చెప్పడమే కాదు, ఈ మాట ప్రపంచానికి చెప్పడానికి ముందు ప్రకృతిలో దీనిని గురించి కొన్ని రుజువులు కూడా చేసి పెట్టాడు. ఈ రాత్రి మీరు వింటారు. వింటున్నారా? ఏమండి, నత్తలు తెలుసా మీకు? నత్త, స్నైల్స్ అంటారు ఇంగ్లీష్లో. నత్తలు చెరువుల్లోనూ కాలువల్లోనూ ఉంటాయి, బోదెల్లోనూ చిన్న చిన్న కుంటల్లోనూ ఉంటాయి నత్తలు, స్నైల్స్. ఇవండి వేసవకాలం వచ్చినప్పుడు నీళ్లు ఎండిపోతాయి కదా, మరి చెరువుల్లో, కాలువల్లో, గోదావరిలో, కృష్ణానదిలో నీళ్లు ఏమైపోతాయంటే అడుక్కు వెళ్ళిపోతాయి. ఈ నీళ్లు అననుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ నత్తలు మట్టిలో తేమ ఉన్నంత లోతుకు వెళ్ళిపోతాయి. ఎక్కడ వరకైతే తేమ ఉందో అంత లోపలికి దూరిపోతాయి. దూరిపోయి కొన్ని నెలల పాటు అన్నం తినకుండా, నీళ్లు త్రాగకుండా, ఏమి ముట్టుకోకుండా దీర్ఘకాలపు నిద్రలోకి వెళ్ళిపోతాయండి. సైంటిఫిక్ టెర్మినాలజీలో దీనిని సుప్తావస్థ అంటారు. బాగా ఆలోచించాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవ జీవితానికి అర్థమయ్యే కార్యక్రమాలు ఇవన్నీ చేసిన కొన్ని కోట్ల సంవత్సరాలకి ప్రపంచానికి ఆయన ఏం చెప్పబోతున్నాడో, ఆ చెప్పిన దాని ముందు ఆయన ఎలాంటి ఉదాహరణలు చేసి పెట్టాడో మనకు అర్థం కావడానికి ఆయన ఎగ్జాంపుల్ చూపిస్తాడు, చేసిచ్చాడు. ఆయన మాటల్ని, వాస్తవాలను నమ్మడానికి అవకాశం కల్పించాడు. బాగా ఆలోచించాలి. వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత, వేసవకాలం వచ్చిన తర్వాత, వేసవకాలపు తీవ్రమైన ఎండలకు కుంటలలో, చెరువుల్లో, కాలువల్లో ఉన్న నీళ్లు ఎండిపోతే లోపల ఉన్న నత్తల లాంటి చిన్న చిన్న ప్రాణులు భూమిలోకి వెళ్ళిపోయి కొన్ని నెలల పాటు నిద్రపోతాయి. దానినే దీర్ఘకాలపు నిద్ర అంటారు. ఈ 2-3 నెలలు గడిచిన తరువాత ఎప్పుడైతే భూమి మీదకి తొలకరి జల్లులు జూన్ మొదటి వారంలో పడ్డాయో, తిరిగి మళ్ళా వర్షాకాలం ఎప్పుడు ప్రారంభమైందో, కురిసిన వర్షాల వల్ల మళ్ళా కాలువలు, చెరువులు ఎప్పుడైతే నిండిపోయినాయో, కొన్ని నెలల పాటు మట్టిలోకి వెళ్ళిపోయిన నత్తలు తిరిగి మళ్ళా బయటకు వస్తాయి. దానిని చావు అంటారా, నిద్ర అంటారా? చెప్పండి ప్రియులారా, దాన్ని ఏమంటాం?
అది బయాలజీ పాఠం కాదది, బ్రతుకు తెరువు నేర్చుకునే పాఠం అది. ఇంతవరకు దాన్ని అలాగే చదువుకుంటున్నాం. మొక్కలన్నీ జంతువులన్నీ జువాలజీ అని, మొక్కలన్నీ బోటనీ అని, రెండు కలిపితే బయాలజీ అని, ఇలాగా ఇవన్నీ కూడా బయాలజీ పాఠాలు అనుకుంటున్నారు. మంచిదే, చదువుకోండి, దాని నుంచి వైద్యం నేర్చుకోండి, డిసెక్షన్ నేర్చుకోండి, అన్నీ మంచివే. కానీ దానిలో మహాలోకమైన పరలోకానికి వెళ్ళే అద్భుతమైన పాఠం కూడా ఉంది. ఆలోచించండి ప్రియులారా. అంతేకాదు, ధ్రువపు వెలుగుబంటి అనే మాట విన్నారా? పోలార్ బేర్. ధ్రువ ప్రాంతాలలో ఆహారం దొరకని అననుకూల పరిస్థితుల్లో ధ్రువపు వెలుగుబంటులు కూడా నిద్రపోతాయండి. చాలా కాలం నిద్రలోకి వెళ్ళిపోతాయి. పడేసిన కుదిపిన చాకలు అని మూటలాగా ఇలాగలా దొరుకుతుంది తప్ప లెగదు. కొట్టిన గింజిన అక్కడే ఉంటుంది తప్ప లేచి దులుపుకొని పరిగెట్టదు. అలాగే ఉంటుంది. కొన్ని రకాల ఈ ఎలుగుబంట్లు, ధ్రువపు ఎలుగుబంట్లు, ఇవి కూడా దీర్ఘకాలం పాటు నిద్రలోకి వెళ్ళిపోతాయి. ఇలాంటివి కళ్ళ ముందు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? మరణం అనేది శాశ్వత కాలంగా లేకపోవడం అనేది కాదు, కానీ కొంతకాలం రెస్ట్ పీరియడ్లోకి వెళ్ళిపోవడం అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్తలో 27వ అధ్యాయం 52, 53 వచనాలు చూడండి ప్రియులారా. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాలు. సమాధులు తెరవబడెను. యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు జరిగిన సందర్భం. మొన్నటి వరకు ఈ సిలువ మీద 7 మాటలు చెప్పుకున్నామే. గుడ్ ఫ్రైడే రోజుని ప్రభువాన్ని సిలువ వేశారని బాధపడ్డాం. సిలువ మీద ఆయన చెప్పిన 7 మాటలు మనం చెప్పుకున్నాం. ఆదివారం నాడు ఈస్టర్లో ఆయన తిరిగి లేచాడని చెప్పుకున్నామే. ఇలాగ ప్రపంచం దీనిని ఆచారంగా చెప్పుకోవడానికి ముందు జరిగింది. మత్తయి గారు రాసిన మాటలు చదువుతున్నాం. సమాధులు తెరవబడెను. సమాధులు తెరవబడ్డాయండి యేసుప్రభు గారు సిలువ వేయబడినప్పుడు. నిద్రించిన అనేక మంది. ఎవరు తవ్వలేదండి వాటిని. సమాధులు తెరవబడనంటే క్రొత్తగా చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టడానికి పాత సమాధులు తవ్వారనుకోకండి. ఎవరు తవ్వలేదు. ప్రొక్లైన్లు, బుల్రేజర్లు, టిప్పర్లు వచ్చి వాటిని లేపలేదు. వాటికవే లోపలున్న వాళ్ళు బద్దలు కొట్టుకుని భూమిని బయటకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరములు ఇదేంటండి? వీళ్ళని కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిద్రించారు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు వీళ్ళు. కాకపోతే ఈ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, దేవుడు తిరిగి మనల్ని బ్రతికనివ్వాలి అంటే దేవుని కొరకు బ్రతికి మరణించాలి, లోకపు ఆశలలోనికి పాపం జోలికి పోకూడదు అని పరిశుద్ధులుగా చనిపోయారంట. పాపం వీళ్ళు ఎంత బాగా రాశాడో చూడండి. మరి మనం ఎలా చనిపోవాలనుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు అనేకులైన పరిశుద్ధుల శరీరాలు సమాధుల్లో నుంచి లేచాయంట. వాళ్ళు పరిశుద్ధులు లేచారు. మరి వెళ్ళే వాళ్ళందరూ అలాగే వెళుతున్నారా సమాధుల దొడ్డులోనికి? శ్మశానంలో సమాధులుగా కనబడుతున్నా మనం చూస్తున్నామే. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు కట్టుకుంటున్న సమాధులను చూస్తుంటే, సమాధుల వనాన్ని చూస్తుంటే, ప్రియులారా, వెళ్ళిన వాళ్ళందరూ అలాగే వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? సరే, వాళ్ళు ఎలాగెళ్ళారో మనకు అనవసరం అనుకోండి పాపం. సరే, మనం ఎలాగెళ్దాం? మరి ఏం చేసి వెళదాం? ఏం చేసి వెళ్ళాలనుకుంటున్నాం? ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిపోయి చనిపోయిన తర్వాత సమాధి మీద రాయించుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాం. అలాగే వెళ్ళాలనుకుంటున్నామా? అలాగేనా దేవుడు మనల్ని చూడాలనుకుంటున్నది? ఆలోచించండి దేవుని బిడ్డలారా. సమయం వచ్చినప్పుడు ఆలోచించకపోతే ఆలోచించుకోవడానికి మనం సమయం ఇచ్చిన దేవుడు విండు. కాలం మానవ జీవితంలో చాలా విలువైంది. దేవుడు మనుషులు మారడానికి ఇచ్చిన టైం ఇంకా విలువైంది. అప్పుడే మనం మారిపోవాలి.
దేవుడు 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 అంటూ దేవుడి కొరకు బ్రతికే బిడ్డలుగా తయారవ్వాలి. ఆలోచించారా? యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు అనేకులైన పరిశుద్ధుల శరీరాలు నిద్రించిన వారు లేచారంట. చచ్చిపోయి చాలా కాలం అయితే వాళ్ళు నిద్రించాడు అని చెప్తాడేటండి? నిజం. చనిపోయిన ఏ మనిషికైనా, చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా నిద్రలో ఉన్నారే తప్ప లేకుండా పోలేదు. అందుకే ఈ సభలకు చనిపోయిన వారు నేటికి సజీవులా అని అడుగుతున్నాం. మేం కాదు, మనందరి రక్షకుడైన ప్రభువు చెప్పిన 100% 100% ఇది కరెక్ట్. చనిపోయిన వాళ్ళు ఏమండి అననుకూల పరిస్థితులలో నీళ్లు లేని కారణం చేత భూగర్భాలలోకి వెళ్ళిపోతున్న నత్తల్లాగా, తొలకరి జల్లులు పడిన తరువాత తిరిగి బయటికి వచ్చేటువంటి స్నైల్స్ నత్తల్లాగా క్రీస్తు ప్రభువారు రాకడొకటికి ఎదురు చూడడానికి కాలం చెల్లిపోయిన మన పితరులు మట్టిలోనికి వెళ్ళిపోయారు, సమాధుల దొడ్డులోనికి. లేకుండా పోలేదు. ఈ 3 రోజుల్లో మీరు మహాజ్ఞానం వింటారు ప్రియుల. బైబిల్ చెప్తున్న ఈ విజ్ఞానాన్ని మీరు వింటారు. దేవుని మాటలు చాలా గొప్పవి. భూమి మీదకి అసలు మనం పుట్టకూడదు కానండి, పుట్టామంటే మనకు చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో ప్రముఖమైనవి 2 విషయాలు. ఒకటి పరలోకం చేరుకోవడం, రెండవది నరకాన్ని తప్పించుకోవడం. ఈ 2 విషయాల్లో మనం ఆలోచించి ఆచి తూచి అడుగులు వేయాలి. కళ్ళు మూసుకుపోయినట్టు తెలియనట్టు వెళ్ళిపోకూడదు. సమాజంలో చాలా చక్కగా దేవుని కొరకు ఆలోచించాలి దేవుని బిడ్డలారా. అందుకనే ముగిస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 21వ వచనం చూసుకుని ముగించుకుందాం. మనిషి అంటూ భూమి మీద పుట్టకూడదు కానండి, పుట్టాడా ఎప్పటికీ పోవడం. ఒకవేళ ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయాడా ఇంకొక చోట ఉంటాడు. దేవుని కోసం బ్రతకని వాళ్ళు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వాళ్ళు, పరిశుద్ధులుగా దేవుని కొరకు బ్రతికి జీవితాన్ని కాపాడుకుని మట్టిలోకి వెళ్ళిపోవాలని వాళ్ళు పుట్టకూడదు. ప్రపంచంలో బాధ్యత తెలియని వారిగా వెళ్ళకూడదు. మార్కు సువార్త 14వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియులారా. నిజముగా మనిషి కుమారుడు ఆయనను గూర్చి రాయబడిన ప్రకారంగా వెళ్ళిపోతున్నాడంటే ప్రభువారు. పాపం ఆయన దారిని అనేది వెళ్ళిపోతుంటే వెళ్ళవచ్చు కదా. ఎవరన్నా డబ్బులు అడిగాడా, ఆస్తులు అడిగాడా, అంతస్తులు అడిగాడా? నన్ను నా కుటుంబాన్ని పోషించడని చెప్పాడా? ఎవరిని రూపాయి అడగకుండా కాలినడకన ట్రాన్స్పోర్టేషన్ లేని ఆ కాలంలో పల్లికి వెళ్ళి దేవుడు పని చేసుకుంటాడు. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని అడగలేదు. అసలు ఆయన దారిని ఏదో ఆయన వెళ్ళిపోతుంటే అనవసరంగా ఆయన మార్గంలోకి ఎంటర్ అయిపోయాడంట. యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి వ్రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నాడు. ఎవని చేత మనిషి కుమారుడు అప్పగించబడునో ఆ మనుషునికి శ్రమ, వాడు పుట్టకుండని ఎడల వానికి మేలు. చాలాసార్లు విన్నాం ఈ మాట. మనం ఈ మాట ఎవరి గురించి చెప్పిందమ్మా? యోధా గురించి అంటారని అడిగాను నేను. అంటే మనకు సంబంధం లేదైతే ఈ రిఫరెన్స్లో మనం లేవా? కాకపోతే యోధా ఫిజికల్గా అమ్మేశాడు ప్రభుని, మనం ఆత్మీయంగా అమ్మేసుకుంటున్నాం. ఆ రోజు 30 వెండి నాణాలకి యేసుప్రభుని అమ్మేసిన యోధాకి ఎలాంటి శిక్ష ఉందో, దేవునిలోకి వచ్చిన తరువాత దేవుని కొరకు బ్రతకుండగా లోకాశల కొరకు బ్రతికేవాడు యోధా లాంటి వాడే. సేమ్ టు సేమ్, నో డౌట్ ఎట్ ఆల్. తిరగలేదు. అబ్బే నేను అప్పగించలేదండి, ఇంక అవసరమైతే ప్రభుకి ఇస్తాను కానండి, డబ్బులు ఆయన దగ్గర నేను ఎందుకు పుచ్చుకుంటానండి, ఎందుకు అమ్ముకుంటాను అనుకోకండి. మీరు డబ్బులు తీసుకోవసరం లేదు, మీరు ప్రభువుని అప్పగించలేదు అవసరం లేదు. మీరు దేవుల్లోకి వచ్చిన తరువాత ఆయన కొరకు పవిత్రంగా బ్రతకకపోతే యోధాలాగా యాజ్ ఇట్ ఈజ్గా మీరు ప్రభుని సిలువకి ఇచ్చినట్టే. హెబ్రీ పత్రిక 6:4 ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఉంది మనం ఈ రిఫరెన్స్లో మనకు వర్తిస్తుందని. తెలుసా మీకు? ఒకసారి వెలిగించబడి
పరలోక సంబంధం వరమును రుచి చూచి ఏమండి పరిశుద్ధ ఆత్మలో పాలివారై దేవుని దివ్యమైన వాక్యముని యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని బాహాటముగా రెడ్ హ్యాండెడ్గా సిలివేస్తున్నారు కనుక అవమానపరుస్తున్నారు కనుక అలాంటి వాళ్ళు నూతన పరచడం అసాధ్యం అనేసాడు. అంటే ఆ రోజేమో చీకట్లో కాగడాలు తీసుకెళ్లి యేసుప్రభుని యోధా పట్టుకున్నాడు. ఈ రోజేమో లైట్లు వేసి మరి అప్పగిస్తున్నాం మన ఇదిగో ఇతనే యోధా యేసుప్రభు అని. అందుకే బాహాటముగా అని మాట వాడాడు. నేను యోధాని కాదండి, నేను యోధా చెల్లెల్ని కాదండి, యోధా తోడల్ని కాదండి, నేను చాలా మంచోడండి, అవసరమైతే ప్రభు కంటే 2 మార్కులు ఎక్కువ వేయండాకంటారు. అలాగేం కుదరదు. మీరు 32 నాళ్ళకి అమ్మలేకపోయినా, ప్రభు చెయ్యి పట్టుకి వాళ్ళ చేతులు పెట్టకపోయినా, మీరింటిగాడుండి ప్రభువులోకి వచ్చిన తరువాత కూడా మీరు ఇంకా మారకపోతే యోధాకి మనకి ఏ తేడా లేదు. 2 ఒకటే. అనవసరంగా వెళ్ళిపోతున్న ఆయన జీవితంలోకి వీడు ఎంటర్ అయ్యాడు. పవిత్రమైన క్రైస్తవ జీవితంలోనికి మనం ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన మనం ఏమన్నా నాణ్యంగా చక్కగా మంచిగా ఉంటున్నామా? దేవునికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడా? బ్రతుకుతున్నాం మనం? ఆలోచించండి. అందుకే అలాంటి వాడు పుట్టకూడదు అన్నాడు. అంటే మళ్ళాంటి వాడు పుట్టాలనా ఏంటి? మనం పుట్టడం వల్ల దేవుడికి ఏమైనా లాభమా? యోధా పుట్టడం వల్ల దేవుడికి ఏమైనా నష్టమా? మనం పుట్టడం వల్ల ఏమైనా లాభం అంటారా? అలా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా భూమి మీద పుట్టకపోవడం మంచిది. దేవుని కొరకు బ్రతకడానికి కదా ఈ బ్రతుకు. మరి దేవుని బిడ్డలారా, అందుకనే ఎందుకు పుట్టకపోవడం మంచిదన్నాడు తెలుసా అండి? పుట్టాడంటే ఇంకా వాడు పోడు. కోట్ల సంవత్సరాల శిక్షణ అనుభవించి తీరవలసిందే. జాగ్రత్త సుమండోయ్. అనవసరంగా పుట్టేశామనుకోకండి. మంచి ఉద్దేశంతోనే పుట్టాం. కానీ ఈ పుట్టుకను గమనించి మనం కాపాడుకోకపోతే మన వెనకాల ఎంత ప్రమాదం పొంచి ఉందో మనకు అర్థం కావడానికి ప్రభు ఈ మాట చెప్పాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మొదటి దినాన్నే ఇంత మంచి గొప్ప విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి తెలుసుకోగలిగాం. మానవ జీవితం మరణంతో పోయేది కాదని ఆలోచింపడానికి అద్భుతమైన విషయాలు కళ్ళ ముందు కనబడుతున్న జీవుల జీవిత విధానం, సృష్టిలో మనకు పాఠంగా పెట్టిన దేవుని మనసు తెలుసుకొని మరణించిన వారు ఎప్పటికీ సజీవులే అనే మొదటి రోజు పాఠాన్ని విని వెళుతున్న మనం మన జీవితాన్ని దేవునికి అంకితం చేద్దాం. రేపటి దినం కొరకు దేవుడు దాచిపెట్టి మధురమైన మాటలు వినడానికి సజీవ లెక్కలో కాపాడమని అడుగుదాం. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం.